గర్భగుడిలో నిశ్శబ్దం ఎందుకుంటుంది? దేవుడు వినడానికి కాదు, మనస్సు వినిపించడానికి. మీరెప్పుడైనా గమనించారా? గుడి బయట ఎంత రద్దీగా, శబ్దంగా ఉన్నా సరే, గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఆటోమేటిక్‌గా మనం మౌనంగా మారిపోతాం. ఎవరు నిశ్శబ్దమని చెప్పకపోయినా మన గొంతు తక్కువవుతుంది. మాటలు ఆగిపోతాయి. మనసు నెమ్మదిస్తుంది. అది కేవలం భక్తి వల్ల కాదు. దాని వెనుక గొప్ప మానసిక శాస్త్రం ఉంది. గర్భగుడి అంటే గర్భం, ఊమ్. తల్లి గర్భంలో శిశువు ఎలా పెరుగుతాడు? శబ్దం లేకుండా, చీకటిలో, ప్రశాంతంగా. మన పూర్వీకులు అదే భావనతో ఆలయ గర్భగుడిని నిర్మించారు. మనిషి బయట ప్రపంచపు గందరగోళం నుండి బయటపడి తనలోకి వెళ్లేందుకు. మన మెదడు రోజంతా ఏం చేస్తుందంటే ఫోన్ నోటిఫికేషన్స్, పనులు, డబ్బు, టెన్షన్, సమస్యలు, ఎప్పుడూ ఆలోచనలతో పరిగెడుతూనే ఉంటుంది. మెదడు ఎప్పుడు శబ్దం వింటే అది అలర్ట్ మోడ్లో ఉంటుంది. దీనిని సైన్స్లో ఫైట్ ఫర్ ఫ్లైట్ స్టేట్ అంటారు. కానీ నిశ్శబ్దంలోకి వెళితే మెదడు రిలాక్స్ మోడ్లోకి మారుతుంది. దీనిని ఆల్ఫా స్టేట్ అంటారు. ఈ స్థితిలో హృదయ స్పందన తగ్గుతుంది, రక్తపోటు తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అందుకే గర్భగుడిలో పెద్దగా మాట్లాడవద్దు అని చెబుతారు. దేవుడు కోప్పడతాడని కాదు, మన మనస్సు ప్రశాంతంగా మారేందుకు. ఇంకా ఒక కారణం ఉంది. గర్భగుడి నిర్మాణం చాలా చిన్నగా మూసివేసినట్టు ఉంటుంది. శబ్దం చేస్తే అది ప్రతిధ్వనిగా తిరిగి మన చెవుల్లో పడుతుంది. దీంతో మెదడు అసహనంగా మారుతుంది. కాబట్టి మౌనం పాటిస్తే మంత్రోచ్చారణ, గంట శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అవి మన శ్వాసను, హృదయాన్ని ఒకే రిథంలోకి తీసుకువస్తాయి. అందుకే దేవాలయంలో కొన్ని క్షణాలు నిలబడితే బయటకొచ్చినప్పుడు మనకు ఒక తేలికగా అనిపిస్తుంది. మన సమస్యలు తగ్గకపోయినా మన ఆలోచనలు తగ్గుతాయి. గర్భగుడి నిశ్శబ్దం దేవుడి కోసం కాదు, మనలోని శబ్దాన్ని ఆపి మనలోని దేవుడిని వినిపించడానికి. కాబట్టి తరువాతసారి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు కోరికలు అడగకముందు ఒక 30 సెకన్లు మౌనంగా నిలబడండి. మీకు సమాధానం మాటల్లో కాదు, మనసులో వినిపిస్తుంది.